ఫిజిక్ అనే ఒక వ్యక్తి చాలా మంది టీవీలో చూస్తుండొచ్చు. అతనికి చేతులు ఉండవు, కాళ్ళు ఉండవు. ఇక్కడ చిన్న చిన్న చెయ్య, ఇక్కడ చిన్న కాలు, ఇక్కడ చిన్న కాలు, అంటే ఓన్లీ మొండు మాత్రం ఉంటది. ఈ బుర్రకాయ దగ్గర నుంచి ఈ తొడ వరకు, ఈ మక్క వరకు మొండు మాత్రమే ఉంటది. చాలా బాధపడిందంట తల్లి, చాలా బాధపడిందంట. అయ్యో, నాకు ఇలాంటి కొడుకు పుట్టాడేంటి, ఏ విధంగా పెంచాలి, ఏ విధంగా పెంచాలి. తల్లిదండ్రులు ఒకవైపు బాధపడతానే, తల్లిదండ్రులు దేవుడు అనుగ్రహించినది ఏదైనా శ్రేష్టమైనదే. చూడటానికి మనకు ఒకవేళ శ్రేష్టమైనదిగా కనబడకపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో మాత్రం శ్రేష్టమైనది. దీని వెనక ఏదో గొప్ప ప్రణాళిక దేవునికి ఉన్నది అని విశ్వసించి వారు దేవుని పట్ల విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉండేవారంట. ప్రభువా, ఈ బిడ్డ పట్ల నీ చిత్తం ఏంటి, ఈ బిడ్డ పట్ల నీ చిత్తం ఏంటి అని. బాల్యం నుండి కూడా ఈ వ్యక్తి ప్రతి దానిలో కూడా నేను బలహీనులను కాను, దేవుడు నన్ను పుట్టించాడు, దేవుడు ఒక ఉద్దేశం ప్రకారం పుట్టించాడు, నేను దేవుని చేతిలో బాణముగా వాడబడాలి, నేను బహుమానంగా అనుగ్రహించబడ్డాను. కాబట్టి దేవుడు నా పట్ల కలిగి ఉన్న ఉద్దేశం నెరవేర్చబడాలంటే నేను దేవుని ఆధీనంలోకి వెళ్ళాలని చెప్పి దేవుని మనస్ఫూర్తిగా ప్రేమించాడంట. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగునుగా. తన హృదయాన్ని ప్రభువుకు అప్పగించాడు. ప్రభువా, నీవు నన్ను వాడుకో ప్రభు, నీవు నన్ను వాడుకో ప్రభు. ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? ఇదిగో, దేవుడు నా జీవితంలో చాలా గొప్ప అద్భుతం చేశాడు. నా జీవితంలో కాళ్ళు చేతులు వస్తాయన్నటువంటి అద్భుతం కాదు. దేవుడు నేను ఎలా ఉన్నానో అలా వాడుకోవడానికి ఇష్టపడ్డాడు. అదే నా జీవితంలో జరిగిన అద్భుతం. దేవుడికి స్తోత్రం కలిగిన కాదు. ఆయన చెప్పినటువంటి స్టేట్మెంట్. ఈ రోజున మనం అందంగా ఉన్నామనో, కాళ్ళు చేతులు ఉన్నాయనో, లేకపోతే ఇది చేసేది అది చేసేస్తాను కాదు. దేవుడు ప్రణాళిక ఒక వ్యక్తి మీద ఉన్నది కాబట్టి ఆ వ్యక్తి దేవుడి చేతిలో ఉంటే గనక బలహీనులను సైతము కూడా బలవంతులుగా మార్చగలిగే శక్తి ఆయనకు మాత్రమే ఉన్నదండి.